ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. తాడ్ఫై మండలం బయ్యక్కపేటలోని బాలుర ఆశ్రమ పాఠశాలను సీతక్క ఆకస్మిక తనిఖీలు చేశారు. పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సూచించారు. ఆహారం వేడిగా వడ్డించాలని, అలాగే ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. కొన్ని సంస్థలు ముందుకొచ్చి ఈ రోజు మరి కొంతమంది కుట్టు మిషన్లని, కొంతమంది ఇట్లా డిజిటల్ క్లాస్ రూమ్స్ అని, లేదా కంప్యూటర్స్ అని, లేదా ఊరును దత్తత తీసుకొని మొన్న నందిపాడు గనక చేసినట్టుగా ఇట్లా చాలా సంస్థల యొక్క సహకారంతో మరి ముందుకు రావడం జరిగింది. ఈ రోజు మన వెంకటాపూర్ స్కూల్లో ఒక 10 కంప్యూటర్లను అందించి మనకున్నటువంటి 170 మంది పిల్లలు అనుకుంటా మరి వారందరికీ కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మరి నేను కూడా ప్రతి దాన్ని ఫోకస్ చేస్తూ గత 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రకరకాల సంస్థల యొక్క సహకారం తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి మరి వరదలు కావచ్చు, కరోనా కావచ్చు, కష్టం కావచ్చు, ఏదొచ్చినా మరి ఇలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకొని మనం అనేక మందికి హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మనం ఒక సంస్థాగతమైనటువంటి మార్పు రావాలి అని మరి పర్టికులర్ గా విద్యారంగంలో మరి మార్పు రావాలి.